ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో లోయల్లో పూచిన పుష్పమా అన్న ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తుంటున్నాను. స్త్రీలకు ప్రత్యేకంగా నేను సేవ చేసే వాళ్ళలో చాలామంది స్త్రీలను, ఇతరమైన సంఘానికి వస్తున్న స్త్రీలను, నా చిన్నప్పటి నుంచి ఉన్న స్త్రీలను ప్రత్యేకంగా నేను గమనించిన వాటిల్లో వాక్యానుసారంగా వారి ప్రవర్తన నేను చెప్పాలనిపించింది. స్త్రీలకు ఉంటున్న స్థానము సహకార బలంగా ఒక కుటుంబ వ్యవస్థ కానీ సమాజంలో కానీ తాను ఒక బాధ్యత బిడ్డగలిగినగా ఒక స్త్రీ కొనసాగాల్సిన అవసరం ఎంతో అవసరమై ఉంది. అయితే అధికారం కన్నా సహకారంగా ఉండాల్సిన తన యొక్క విలువల్లో స్త్రీకున్న ఒక తీక్షణమైన స్వభావం నేను చూశాను. తీవ్రమైన కోరిక అసూయగా మారితే ఒక జీవితం నాశనం అవుతుంది అని ఒక టైటిల్ చూసినప్పుడు, స్త్రీకి ఎక్కువగా తీవ్రమైన కోరికకు ఎక్కువగా ఆస్కారం ఉండడంలో స్త్రీ ఆ అసూయకు దగ్గరగా ఉండడానికి ఆ కోరికను బట్టి అసూయతను పెంచుకోవాలి. కొన్ని విషయాల్లో మెంటల్గా మనము ఎట్లా ప్రవర్తిస్తామన్నది నాకు తెలిసిన ఒక సహోదరి చాలా వినమ్రత కలిగి చాలా యోగ్యురాలుగా నాకు నా యొక్క విలువల్లో ఆమె పరిచయం అయింది. అయితే ఆమె వినమ్రత, ఆమె నీతి, ఆమె మంచి నాకెంత నచ్చిందంటే ఆమెకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. కానీ ఎంత వినమ్రత, ఎంత నిష్కలంకంగా ఉండాలనుకుంటుందో అది వికటించినప్పుడు అంత తీక్షణ కూడా ఆమెలో నుంచి నేను చూశాను. మరొక మనిషికి ఒక కోరిక అసూయగా మారినప్పుడు వారి యొక్క తీక్షణ మనం భరించడానికి ఆ వైరాగ్యంలో ఉంటున్న కోపము శాపంలాగా ఎదుటి వాళ్లకు అస్సలు స్థానం ఇవ్వని స్త్రీగా మాటికి నన్ను బట్టి పక్కన పెట్టడానికి ఆమెలో ఉన్న తిరుగుబాటు స్వభావాన్ని చూశాను. ఇంత వినమ్రత, ఇంత ప్రేమ, ఇంత తగ్గింపు ఏమయ్యింది? ఇంత అమాయకత్వంలో దేవుని నిష్కలంకత కలిగి ఉంది. నిజమే, తీవ్రమైన కోరికకు దేవుణ్ణి, సమాజాన్ని, విలువల్ని ప్రత్యేకంగా వాడుకోవడంలో స్త్రీ అధికారపూర్వకంగా ఉండలేదు కాబట్టి అనధికారంగా తోటి వారితో వ్యవహరించడానికి తమలో ఉంటున్న మంచితనాన్ని వికటించిన, తమలో ఉంటున్న నీతికి తగిన జవాబు రాకపోయినా తాము అనుకున్నది పొందలేని స్థితికి అడ్డుగా ఉంటున్న ఆ అసూయతను భరించడానికి స్త్రీలో ఉంటున్న భయంకరమైన లక్షణము కోరిక బట్టే భర్తను, కోరికను బట్టే సమాజాన్ని, కోరికలను బట్టే దేవుణ్ణి ఎక్కువగా ఆనుకొని జీవించడంలో స్త్రీ భక్తిభావన కలిగి ఉంటుంది. ఈ కోరికకి ఎవరడ్డొచ్చినా ఏదొచ్చినా కన్నీటి ప్రార్థన చేయడానికి, నాకు ఇది జరగాలని వెంపలాడుతూ దేవుని ప్రార్థన చేయడానికి ఇలాంటి పట్టుదల కలిగిన స్త్రీనా అని నాకు ఇంకా నా భక్తిలో అలాంటి వారి చేర్చుకొని ముందు ఉంచాలనుకున్నాను. కానీ వారిలో తేడా వచ్చిన జీవితంలో వారు ఇచ్చిన స్నేహం కన్నా, కలిగి ఉన్న వాటికన్నా ఎక్కువగా వైరాగ్యమై ప్రతీకారంగా ఉండాల్సిన స్త్రీలుగా నేను చూడాల్సిన వాళ్ళలో చాలా తక్కువ మంది అలాంటి వారు ప్రతీకారంగా ఉండి ఎదుటి స్త్రీకి విలువివ్వని స్థితిలో ఆమెలో ఉన్న వినమ్రత, ఆమెలో ఉన్న తగ్గింపు, ఆమెలో ఉంటున్న పట్టుదల అవన్నీ వికటించి వైరాగ్యంగా మారి ఒక జీవితాన్ని నాశనం చేయడానికి అసూయకరంగా కనిపించింది. అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఎన్ని లక్షణాలతో నాకు తోడై ఉందో అంత వ్యతిరేకంగా నాకు కనిపిస్తూ, నువ్వు ఈ వీధికి కూడా రావడానికి వీలు లేదని ఖండించిన స్థితిలో ఆమె ఊహ అంతగా ఉందని దేవుడు నాకు చూపించాడు. నిజమే, స్త్రీలలో తమకుంటున్న ప్రత్యేక స్థానం మనం విడిచిపెట్టబడతామన్న భయంలో వాళ్ళు ఈ యొక్క వైరాగ్యానికి చెంది అసూయగా మారిపోతుంటారు. తమకుంటున్న అసూయ ఏ స్థితిలో అయినా విడిచిపెట్టబడతాము అన్న ఒకటి మనసులో వచ్చిందంటే ఎంత దానైనా ప్రతిఘటించి నేను ఎందుకు ఇట్లా ఉండాల్సి వస్తుంది, నాకెందుకు ఇట్లా అవుతుంది అన్నది ఆ తీవ్రమైన కోరికగా అసూయగా మారి ఇతరులను హింసించేదిగా ఉంటుంది. నేను ఈ మధ్యగా ఒక రీల్లో ఒక చక్కని స్త్రీ కోసం
మరి తలనొప్పితో బాధపడుతున్నానంటే రా హాస్పిటల్కి తీసుకెళ్తాను భర్త అన్నాడు. అయితే స్కాన్ చేయాలి, ఈ టెస్ట్ చేయాలి, ఈ తలనొప్పికి ఇన్ని చేసి ట్రీట్మెంట్ ఇస్తే తలనొప్పి తగ్గుతుంది. అదేదో నేను అక్కడ 8,000 పెట్టిన చీరను చూశాను, అది కొనియమంటే కొనియట్లేదు, కానీ స్కాన్ చేసి ఇవంత ట్రీట్మెంట్కి కూడా 10,000 అవుతుంది. అయితే అక్కడ చూసిన 8,000 రూపాయల చీర కొరకు ఈ తలనొప్పి వచ్చిందని భర్త ఎరిగి, చూడండి స్త్రీ కోరిక మరి తలనొప్పిగా మార్చుకొని భర్త ఎందుకు ఇంత తలనొప్పి అని హాస్పిటల్కి వెళ్తే నా కోరిక నెరవేర్చు అన్నది కొంచెం కామెడీగా ఉండొచ్చు, కానీ స్త్రీ కోరిన స్థితిలో విలువల్లో భర్త కానీ కుటుంబం కానీ పిల్లలు కానీ తమకుంటున్న ఏదైనా కానీ మరి విడిచిపెట్టబడుతుందేమో, కోల్పోవాల్సి వస్తుందేమో అన్న భయానికి ప్రతీకార స్వభావంలో అసూయను చాలా మరి శ్రేష్టంగా భావిస్తారు. అందుకే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఒకటి నియమింపబడినప్పుడు దాని వ్యతిరేకతను అంతే ఖండించాలి అన్నట్టుగా తమ కోరికలు, తమ స్వభావ వేదికలు, వాటి కొరకు పెంచుకుంటున్న భక్తి విశ్వాస్యతల్లో అంత వ్యతిరేకత కూడా అసూయగా మార్చుకుంటుందంటే, మరి నేను బైబిల్లో ఒక స్త్రీ కొరకు చూశాను. యోసేపు ఫరో దగ్గర, పోతిఫర్ దగ్గర ఉద్యోగస్తుడిగా ఉంటున్నప్పుడు అన్నిటి మీద అధికారంగా యోసేపును ఉంచాడు. అయితే మరి పోతిఫరు మరి దగ్గర ఉంటున్న ఆమె భార్య అయిన ఆమె ఇతని మీద వ్యామోహం చెందింది, యోసేపు మీద. అప్పుడు యోసేపు ఒక మాట అంటాడు, నీవు అతని భార్యవైనందున, ఆదికాండం 39:9లో అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేను ఇంత ఘోరానికి దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపమును వడికట్టుకుందునని యజమాని భార్యతో చెప్పాడంట. నేను దేవునికి వ్యతిరేకంగా నీతో ఉండడం నాకు ఇష్టం లేదని కళాఖండిగా చెప్పేశాడు. అయితే ఆమె అతని మీద మోజు కోరిక పెంచుకుంది కాబట్టి ఎవరు లేని సమయం చూసి అతని బట్టల్ని పట్టి దగ్గరికి లాగినప్పుడు అతను ఆ వస్త్రాన్ని అక్కడే విడిచిపెట్టి పారిపోయినప్పుడు మరి తను అవమానించబడింది. తన కోరికను తిరస్కరించినందుకు, తాను అతని బలత్కరించినప్పుడు అతని దగ్గరికి రానందుకు, మరి అతని నమ్మకము దేవుని యందు, అతని యజమాని యందు కలిగి ఉన్నాడు కాబట్టి యజమాని భార్య మీద ఆ అనుమతి తీసుకోకుండా పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. కానీ కోరిక పెంచుకున్న ఆమె అక్కడితో ఆగిపోలేదు. తన ఇంటి వారిని పిలిచి, చూడండి అతడు ఎంత మనకు ఎగతాళి చేయుటకు హెబ్రీయుడు మన యొద్దకు తెచ్చి ఉన్నాడు అని, నాతో శయనింపబడవలనని వీడు నా యొద్దకు రాగా నేను కేకలు వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయటవాడు విని నా దగ్గర తన వస్త్రములు విడిచిపెట్టి తప్పించుకున్నాడు. చూడండి, ఈమె అతని వస్త్రాలు లాగి అతనికి కోరిక కొరకు ప్రేరేపించింది. అతను ఆ వస్త్రాన్ని అక్కడే వదిలిపెట్టినప్పుడు దానిని తన వైపుకు మలుచుకొని, అతనే నాతో తప్పుడు పనులకు వస్తే నేను ఆ వస్త్రం నా దగ్గర వదిలిపెట్టిపోయాడని తెరగదిప్పి చెప్పింది. అతన్ని మరి ఒక బందీగా, ఒక ఖైదీగా, అతను నన్ను బలత్కరించిన వ్యక్తిగా, మరి ఆ అధికారంలో ఉన్నత స్థితిలో ఉంచిన యోసేపు మీద నిందగా ఆమె అతన్ని బంధించింది. చూసారా, స్త్రీ కోరిక మరి అసూయగా మారుతే అంటే స్త్రీ వాంఛించిన అతనికి శిక్ష పడేలా, తన దగ్గర నుంచి పారిపోయేలా చేయడానికి కారణం ఆమె తీక్షణ, ఆయన మీద వ్యామోహం. కాబట్టి మనం విడిచిపెట్టబడతామేమో అన్న స్థానంలో స్త్రీ భక్తిని, విశ్వాస్యతను, కుటుంబం ఎడలో చూపిస్తున్న విలువలన్నిటినీ, మరి ఆమె ఎడల సఖ్యతగా లేని భర్త మీద కూడా, ఆమె ఎడల సఖ్యత లేని అత్తమామ మీద కూడా, ఆమె ఎడల మరి సఖ్యతగా లేని మరి ఆమెకు వ్యతిరేకంగా కనిపించిన పరిస్థితుల ఎడల అసూయ పెంచుకొని, ఆ అసూయను కలిగి సమయాన్ని బట్టి మరి ఆ అసూయ ద్వారా వారిని నాశనం కోరడం కూడా జరుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, స్త్రీ బలహీన స్థితి
అధికారంగా ఉండలేదు. కాబట్టి ఆ బలహీన స్థితిలోనే తన కోరిక కొరకు పూటబడి చేసిన మరి పోతీఫరు భార్యను చూసినట్లయితే మరి నీతిగా జీవిస్తున్న ఆ యోసేపును జైలు పాలు చేసింది. దేవుడు ఆయనను విడిపించాడు అనుకోండి. ఈరోజు స్త్రీతత్వంలో మరి నమ్మకానికి, పరిశుద్ధతకు, నీతికి కలిగి ఇతరుల ఎడల ఎట్లా వ్యవహరించాలన్నది కోరికలు కలిగి ఒక పురుషుని పెళ్లి చేసుకొని వారి జీవితంలో మరి రోజు ఒక వేదనకరంగా నన్ను కట్టుకున్నావు, నాకేం చేసావు, నన్ను కట్టుకున్నావు, నాకేమిచ్చావు, నన్ను కట్టుకున్నావు అని తన ఇంటిని నరకంగా చేసుకోవడంలో, తన కోరికలు కోరుతున్న విలువలకి బ్లాక్మెయిల్ చేస్తున్నది ఒక పెళ్లి బంధాన్ని, తన చుట్టూన్న వీళ్ళు మరి లవర్స్ని ఈ విధంగా పీడితలుగా మారిపోవడానికి మరి స్త్రీకి కూడా దేవుడిచ్చిన స్వేచ్ఛలో ఈ లోకంలో మరి జ్ఞానాన్ని పనిచేయగలిగిన స్థితి, మరి అన్నిట్లో ఒక ధైర్యవంతురాలుగా నెగ్గుకు రాగలిగిన స్థితి స్త్రీకి దేవుడు తోడున్నవాడిగా, దేవుడు స్త్రీ పక్షాన కూడా ఒక చక్కని అనురాగాన్ని కలిగిన వాడై వారి పక్షాన కృప చూపించేవాడుగా, నిత్యమైన వాత్సల్యతని ఎడల చూపిస్తానని వాగ్దాన భరితుడిగా ఉన్నాడు. కనుక స్త్రీ పక్షాన స్త్రీకున్న విలువల్లో స్త్రీని అబలగా చూసిన వాళ్ళంతా స్త్రీ ఒక బిడ్డ తల్లిగా మరి ఎంతో సాహసంగా బిడ్డలు కనగలిగిన స్త్రీగా కూడా గుర్తించండి అని ఈరోజు సమాజ విలువల్లో స్త్రీ కొరకు పోటుపడుతూ స్త్రీ అబల కాదు, ఆమె తన ప్రాణాన్ని మరి తెంచుకొని ఒక కుమార్తె కుమారునికి సాహసోపేతంగా బిడ్డలు కనడానికి ఒక ధైర్యవంతురాలుగా ఉందని చూపించినప్పుడు విలువల్లో బలహీనమైన కోరికల్ని బట్టి అసూయ పెంచుకొని ఇతరులకు హింసగా మనం మారొద్దు. వైరాగ్యం చెందిందంతా ప్రతీకారంతో ఉన్న అసూయగా మారి ఇతరుల జీవితాలను నిందించే స్త్రీగా, ఇతరుల జీవితాలకు పగతో వారి కొరకు వారి విలువల కొరకు అసూయతో మస్తరంతో ఉన్న విలువల్లో ఎంత దేవుని దింపినా నీ అసూయను బట్టి ఈరోజు ప్రవర్తించిన ప్రవర్తనలో అది భక్తి అనుకుంటున్నావు, అది నెగిటివ్ ఎనర్జీ, అది అసూయగా ఉంటున్న ఒక విలువల్లో 10 మంది కొరకు ఆరాటపడుతూ దేవుని దింపాలనుకున్నది నెగిటివ్ ఎనర్జీ గుర్తు చేసుకొని స్త్రీలు సాక్ష్యవంతంగా ఉండాలని లోయల్లో పూచిన పుష్పమా అన్న ఒక స్వభావంలో స్త్రీలలో ఈ బలహీన వైఖరిని నేను నా యొక్క మరి సేవలో కొంతమందిని గుర్తించినప్పుడు ఇది అనుభవంగా ఈ వాక్యాన్ని ఈ తత్వానికి మరి చెప్పడం జరిగింది. దేవుడు మరి స్త్రీలను ఉద్ధరించిన విధానము మరి వారిని ఒక ధైర్యవంతురాలుగా మరి ఆ యొక్క కాన్పుతో ఆమె యేసుప్రభుని కూడా కని మరి లోకానికి ఒక మంచి మరి మహత్యం కలిగిన బిడ్డను తీసుకురాగలిగిన స్థితిలో స్త్రీ గర్భం కొనియాడదగింది. కాబట్టి ఆ దయగలిగిన స్థితి ఎన్నుకున్న విలువల్లో యేసుప్రభు ఒక స్త్రీ గర్భంలో పుట్టాడు. ఈ సాహసం స్త్రీకి ఇచ్చిన ధన్యత మనం ప్రత్యేక స్థానాల్లో ఉండి ఆయనను మహిమపరుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.